నీ సంగతి నాకు తెలియదనుకున్నావా? నీ జుట్టిప్పుడు నా చేతిలో ఉంది. ముందు బంధించిన శశాంకుణ్ణి అతని తల్లిదండ్రుల దౌర్భాగ్య స్థితి నుంచి తప్పించు. అంతా మోసం. నిన్ను ఏం చేస్తాను చూడు. నీ పుణ్యం ఉంటుంది. నన్ను వదిలిపెట్టు, వారిని మార్చేస్తాను. మార్చే డింబోరి మారం కాప్రదాయ. మా నాన్నగారి అంతత్వానికి కూడా కారణం నువ్వేనా? నేను కాదు. మరెవరు? అది రుద్రాక్షుడు అనే మాంత్రికుడు చేసిన ఘోరం. వాటిని నిరోధించే మార్గం ఏమిటి చెప్పు. నాకు తెలీదు. తెలీదు. నాకు తెలీదు. 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 దృష్టి వచ్చే మార్గం చెప్తాను. చెప్పు. మంజరి ద్వీపంలో ఉన్న మరకత మణి వల్లనే మళ్ళీ దృష్టి వస్తుంది. మంజరి ద్వీపం అదెక్కడుంది? సప్త సముద్రాలు దాటాలి. దీనితో మాటలేమిటి? అదేమిటి? దీని ప్రాణం. ఈ పిశాచిని ఇంకా ప్రాణాలతో ఉంచావా? నిజంగా కుమారా, ఎందుకే కికారణ్యంలో ఇలా అల్లాడుతున్నావు? ఏమని చెప్పను స్వామి. ఉన్నతాశయాలతో మానవాతీతమైన లక్ష్యాన్ని సాధించాలని బయలుదేరా. సప్త సముద్రాలు దాటి మంజరి ద్వీపం చేరి మరకతమణిని సాధించాలి. దానికి మార్గం చెప్పగలరా స్వామి? అసాధ్యాన్ని సాధించాలని యత్నిస్తున్నావా నాయన? మానవ శక్తికి అసాధ్యమంటూ ఏదీ లేదు స్వామి. నిన్ను సప్త సముద్రాలు దాటించి మంజరి ద్వీపం చేరుస్తాను స్వామి. కానీ సందేహిస్తున్నారే స్వామి? ఆనతీయండి స్వామి. ఏమీ లేదు. మరకతమణితో పాటు ఒక మాణిక్య వీణ ఉన్నది. ఆ వీణ కోసం దశాబ్దాలుగా నేను తపస్సు చేస్తున్నాను. ఆ వీణను తెచ్చి నాకు ఇస్తానంటే నిన్ను మంజరి ద్వీపం చేరుస్తాను. ఓ, తప్పకుండా ఇస్తాను స్వామి. అయితే ప్రమాణం చెయ్యి. నా గురుదేవుల మీద ఆన. సంతోషం. ఎవరు మీరు? మా గురువు గారు రుద్రాక్షుల వారు. వారి శిష్య ప్రమాణాల. వాడి పేరు చెక్కుముకి, నా పేరు లక్కుముకి. అలాగా, సంతోషం. ఈ అరణ్యంలో ఆందోళన అనే ఒక అబ్బాయి కనిపించాడా? ఆందోళన బక్కపా ఉచ్చగా పుల్లలాగా ఉంటాడు. కాస్త పట్టి వెగ్గి పళ్ళు, చొక్కి రావడలు, వంకాయలు. చూసారా మీరు? చూడటం ఏమిటి? ఎంతసేపు చూసి చూసి ఇలా వచ్చాం. అదిగో ఆ గుహలో ఉంటాడు. ఎందుకు? అతనితో చిన్న పని ఉంది. నన్ను అక్కడ తీసుకువెళ్తారా? తప్పకుండా. రండి రండి. ఆందోళన గారు, మీతో వనదేవత మాట్లాడాలట. వచ్చారు. వనదేవత? హంస, నువ్వా? ఇక్కడ కట్టొచ్చా? అయ్యో, ఏమిటి గట్టి? ఈ పంచడం ఏమిటి? మోసం. మోసపోయారా? చెప్పు. తగిన పాఠం చెప్తారా నాకు? చూడు, నిన్నేం చేస్తాను. పెళ్లి కాని పిల్ల అందమైన సుందరి కపాలిని కప్పిస్తే అబ్బా అభిష్టి రాలే. పాపం, వాళ్ళు ఎందుకు అలా అవస్థ పెడతావు? వాళ్ళు ఎంతో ఆశతో ఉన్నారు. ఎంత మంచి అదృష్టం ఇది. ఒరే దద్దమ్మల గారు, ఆవిడ చేత నేను ఒప్పిస్తానుగా. వదలండి వదలండి. ఎంత మంచి వాళ్ళు లాగున్నాడు అబ్బాయి. అబ్బాయి మాట అన్నా వినుపో. మరే కప్పాలి. ఏమిటి? ఈయన పొడుస్తాడా? ఆ వరం ఈయన ఒక్కడికి అయిపోదు. అవును రాయ్, ఆ కత్తి నా చేతికి నేను పొడుస్తా. ఎంత ఎదురాని ఇది? నేను పొడుస్తా. నేను పొడుస్తా. నేను పొడుస్తా. నేను పొడుస్తా. నేను పొడుస్తా. నేను పొడుస్తా. ఏమిటి పోట్లాట? కాట్ల కుక్కల్లాగా. నేను పద్ధతి చెప్తాను, అలా చేయండి. ఫలం ఇద్దరికీ దక్కుతుంది. ఏమిటమ్మా ఇది? చెప్పమ్మా. ఈ కత్తి నువ్వు తీసుకో. ఇలా రా. నేను మధ్య నిలబడతాను.
హోం హ్రీం ఫట్ అంటాను. ఫట్ అనగానే మీరిద్దరు ఒకేసారి కత్తులతో పడవాలి. దాంతో పని పూర్తయిపోతుంది. ఎంత మంచి అమ్మాయిరా, ఎంత మంచి అమ్మాయిరా. ఏ సిద్ధమేనా? ఇదిగో జాగ్రత్త, గురి తప్పకూడదు. హోం హ్రీం ఫట్. ఒకరిని అడిగితే ఇద్దరినిచ్చేవు. నీకేం కావాలో కోరుకో. మా ఆందోళన విడుదల కావాలి. దలే దలే మొక్కవయ్యా మొక్కు. అమ్మాయి ఇంకొక వరం కోరుకో. మేము ఇక్కడి నుంచి బయటికి వెళ్ళే మార్గం. అదుగో మక్కటాసనం, అది ఇచ్ఛాయానం. దానిపైన ఎంతమంది కూర్చున్నా ఇంకొకరికి స్థలం ఉంటుంది. బిడ్డలారా, శుభం కలుగుతుంది. వెళ్ళిరండి.
చిట్టిరుకు రాజా, నీకోసమే వచ్చాను. తలుపు తీ రాజా. రాజా ఎంత అందంగా ఉన్నావు రాణి. నువ్వు మాత్రం అందంగా మన్మధుల్లా లేవు. బయటికి రా. నువ్వే లోపలికి రా, ఇద్దరం హాయిగా ఆడుకుందాం. ఎన్నాళ్ళకు ఎంత ఆశ్చర్యం. అమ్మా, మాకు శాప విముక్తి కలిగించి మా ఆలుమగల్ని మళ్ళీ కలిపాం. నీ మేలు మర్చిపోలేం, నీ రుణం తీర్చుకోలేం. ఆశ్చర్యంగా ఉంది. ఇంతకీ మీరెవరు? ఏ శాపం వల్ల మీరు ఇలా అయ్యారు? అమ్మా, మేం విద్యాధర దంపతం. ఒకనాడు విలాసయాత్ర చేస్తూ ధ్యాన సమాధిలో ఉన్న ఒక ఋషిని చూశాం. చిక్కి శల్యమే ఉన్న అతని శరీరాన్ని, గడ్డాలతో మీసాలతో కప్పబడి ఉన్న అతని ముఖాన్ని చూసి మేం పరిహాసం చేశాం. అందుకు అతను కోపించి కేళీ విలాసాలతో కన్ను మిన్ను కానక జంతువుగా ప్రవర్తించిన మీరు అన్యోన్నతి లేక జాతి విరోధం కలిగి చూడగానే పైన బడి పీకు చంపుకు తినే పిల్లి ఎలుకలుగా మారి వియోగాన్ని అనుభవించమని శపించాడు. మేమతన్ని క్షమించమని వేడుకొని విమోచనకై కాళ్లా వేళ్లా పడి ప్రార్థించగా ఎలుకగా ఉన్న నా తోకను పిల్లిగా ఉన్న నా భార్య కొరకగలిగినప్పుడు మాకు శాప విముక్తి కలుగుతుందని అనుగ్రహించాడు. ఈనాటికి నీ వలన అది సాధ్యమే. మా పూర్వ రూపాలు మాకొచ్చాయి. నీకేం కావాలో కోరుకో. మీ శాప విముక్తికి కారణమైన నా శాపాన్ని కూడా తొలగించండి స్వామి. స్వామి, అది మా శక్తికి అతీతం తల్లి. ఇక్కడికి తూర్పుగా 10 యోజనాల దూరంలో అంబసరోవరం ఉన్నది. అక్కడ స్నానం చేస్తే నీకు శాప విముక్తి కలుగుతుంది. ఇంకా మాకు సెలవు. శుభమస్తు.